ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బోటి కర్రీ తయారీ విధానం. ముందుగా అయితే బోటీని అయితే వేడి నీళ్ళల్లో వేసి మంచిగా శుభ్రం క్లీన్ చేసుకొని ఉడికించుకోవాలి. చాలాసేపు ఉడికించుకోవాలి. బోటిని ఒక పావు గంట సేపు ఉడికించుకుంటే మంచిగా ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత హోల్స్ ఉన్న జల్లెట్లో వేసి వాటర్ అయితే పంపేసుకొని ఇలా డ్రై అయిన తర్వాత పోపు వేసుకోవాలి. ఆయిల్లో అయితే పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని ఫ్రై అయిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇట్లా బోటీని అయితే వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఉప్పు కూడా వేసి మంచిగా ముక్కకి పట్టే విధంగా మంచిగా 5 minutes వరకు ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా మొత్తం పట్టాలన్నమాట ముక్కకి. కారం, పసుపు, ఉప్పు అన్నీ. తర్వాత మళ్ళీ కారం వేసుకోవాలి. కారం వేసుకొని కలుపుకొని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఒక కారం, ఉప్పు ముక్కకు పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత గసగసాల కుడక పౌడర్ వేసి మిక్సీ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ పేస్ట్ కూడా వేసి కలుపుకొని మళ్ళీ మిక్సీ జార్ని కడిగేసి కూడా వాటర్ కూడా పోయాలి. పోస్తే కొంచెం సూప్ అండ్ గ్రేవీ లాగా కర్రీ అయితే చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ముందుగానే ఉడికింది కాబట్టి ఎక్కువ టైం పట్టేది. పావు గంట తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బోటి కర్రీ రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. బాయ్ బాయ్.